మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన బిగ్ బాస్ ప్రోమో అయితే మాస్ లోడింగ్. సంజన గారికి అయితే నాగార్జున గారికి గట్టిగానే క్లాస్ పీకారు. గేట్లు ఓపెన్ చేసేసి వెళ్ళిపో అనేసేసారు. సో నాకైతే మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుంది? నిజంగానే తను బయటికి వెళ్ళిపో అనే పాయింట్ అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని అంత పెద్ద షోలో క్యారెక్టరైజేషన్ చేసి వాళ్ళిద్దరు బాండింగ్ గురించి వేరేలా తప్పుగా మాట్లాడితే అది ఎట్లా ఉంటుందో, అంత పెద్ద షో వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతారు. లేకపోతే ఎంతోమంది పెద్దవాళ్ళు చూస్తుంటారు. ఈ షో మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. సో సంజన గారు అయితే అలా మాట్లాడటం అయితే అస్సలు కరెక్ట్ కాదు. తను ఏదన్నా నిజంగానే పగబడితే అట్లనే చేస్తుంది. సంజన గారిని అయితే వాళ్ళని తప్పు 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 అన్నట్టు చూపించాలి అని ఒకటే పాయింట్ గుచ్చి అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ అలా అయితే తప్పు. తను చేసిన 100% కాదు, 200% తప్పు. ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడాలి, చెప్పాలి. కానీ అంతేగాని నామినేషన్స్ పాయింట్లో తీసుకొచ్చి మీరిద్దరు ఎట్లా ఉన్నారు, మీ బాండింగ్ ఏంటి, తప్పుగా నాకు చిరాకు పడుతుంది మీ ఇద్దరిని చూస్తే అని వేలో మాట్లాడటం అయితే అది తప్పు. తను ఇప్పుడే కాదు, ఈసారి గట్టిగానే వార్నింగ్ ఇవ్వాలి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా సంజన గారు నాగార్జున గారి గట్టి క్లాస్ పీకాలి. ఇంక ఈరోజు పడిన డోస్తో ఇంకా నెక్స్ట్ టైం ఇలా అనకుండా ఉంటుందనే మనం చూద్దాం అసలు ఏం చేస్తారో ఏంటో. నెక్స్ట్ కూడా తననే కాదు, రీతుననే కాదు, ఇంతకుముందు వేరే వాళ్ళతో కూడా ఇట్లానే మాట్లాడింది. ఈవెన్ కళ్యాణ్ పడాలతో కూడా అంతే పడింది. నువ్వు ఒక సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావని నామినేషన్స్ ఒకసారి అయితే తీసుకొచ్చింది. ఆ పాయింట్ కూడా అస్సలు కరెక్ట్ కాదు. సంజన గారు అంతా ఓకే, ఏదో చెయ్యాలని ట్రై చేస్తుంటారు. కానీ తనకు కొంచెం ఎలివేషన్ రానప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, నీకు కనిపించాలి అన్న రేంజ్లో ఆలోచించి ఈ విధంగా తప్పుగా మాట్లాడి బ్యాడ్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.